ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ అష్టమి. పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. శుభ నిర్ణయాలకు కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈరోజు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, అలాగే శనగలు దానం, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, బృహస్పతి జపం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఇది కూడా బృహస్పతి నక్షత్రమే. ఈ పునర్వసు నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదం. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. బృహస్పతి యొక్క స్థితి ప్రస్తుతం సింహక్షేత్ర స్థితి, రాహు యొక్క యుతి ఉంది కాబట్టి ఇది గురు చండాల యోగాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే రవి యొక్క స్థితి ఉచ్చస్థితి మేషక్షేత్రంలో, బుధుడు కూడా మేషక్షేత్రంలోని స్థితి, శుక్రుడు యొక్క ఉచ్చస్థితి మీనక్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహుది కూడా శనికుజుల యొక్క స్థితులు వృశ్చిక క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి కుంభక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో మహిళలు ప్రధాన పాత్రని పోషించగలుగుతారు. శుభ పరిణామాల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు ఈ రోజు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అర్చించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వినోదంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాల్ని పొందగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి జటిలమవుతాయి. సమస్యలకు పరిష్కారాలు పొందలేనటువంటి సంఘటనలు పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. పదే పదే కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత మహిళలకు గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు ఈ రోజు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపార సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగవుతాయి. అనిశ్చితి ఆర్థికంగా దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఊరట కలిగిస్తాయి. బలాన్ని పెంపొందింపచేస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి విద్యార్థులు ఉపక్రమించగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి చెరుకు రసం నైవేద్యం
నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా మహిళలు ప్రారంభించలేకపోతారు. ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార దక్షత లేకుండా ప్రారంభించినటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి వ్యయం పెరుగుతుంది. నూతన వ్యవహారాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. వైద్య వృత్తి వారు నైపుణ్యంతో కార్యక్రమ నిర్వహణ చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమకేతు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విస్మయాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రాముఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆనందకర పరిస్థితులు వృత్తిరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్గాలు ఆర్థికంగా చేకూరుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలతను కలిగించినప్పటికీ తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తిపరంగా దక్కుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని గులాబీలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాప్యాలు కొనసాగుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలను వేగవంతంగా పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విద్యార్థులకి శుభ పరిణామాలు దగ్గరవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు తారసపడతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సాహస నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని పరిష్కరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కార్మిక రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఉత్సాహం పెరుగుతుంది. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. బలమైనటువంటి శత్రువులను ఎదుర్కోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు కుటుంబ పరంగా పెరుగుతాయి. మహిళలు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు.
క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా విద్యార్థులకి రాణిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఉద్యోగస్తులకి ఊరట కలిగిస్తుంది, ఆనందాన్ని పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక చిరాకులు పెరుగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కార్మిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమయ్యేటువంటి సంఘటనలు కార్మిక రంగం వారికి తారసపడతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. మహిళలు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఉద్యోగస్తులకి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని కనకాంబరాలతో పూజించి పటిక బెల్లం ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా తప్పనిసరి. రాజకీయ వ్యవహారాల్లో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా ప్రారంభించినప్పటికీ అంతిమ విజయాలు పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. వ్యాపార రంగం వారికి తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. విద్యార్థులు క్రమశిక్షణ తప్పనిసరి. బుద్ధి మాంద్యంతో ఏర్పడినటువంటి ప్రక్రియల ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి ఉన్నతిని పెంచుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక బలాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులు క్రమశిక్షణతో రాణించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని విభూతితో అర్చించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక సంబంధిత వ్యయం ఆకస్మికం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లకు సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారు జాగ్రత్తలు వహించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. తద్వారా మహిళలు అస్వస్థతకు గురయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే విద్యార్థులు విద్యాపరంగా జాగ్రత్తలు వహించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి.
త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇంటి నిర్మాణం సాగించేటప్పుడు ముఖ్యంగా మీరు అమర్చేటువంటి వస్తువులు, ఎలక్ట్రికల్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకొని ముందుగానే ఆ పాయింట్స్ని చాలా చక్కగా గీతగా ఉంచేసి ఇంటి నిర్మాణం చేయటం ఉత్తమోత్తమం. అసలు నిర్మాణం చేసేటప్పుడే మీరు ఇవన్నీ కూడా ప్లానింగ్గా చక్కగా ఒక కాగితం మీద వ్రాసుకొని ఎక్కడ ఏ వస్తువులు అమర్స్తే ఇంటికి అందం చేకూరుతుంది, ఆ వాడాల్సినటువంటి విధి విధానంలో వాస్తుశాస్త్రరీత్యా మనం గమనించవలసినటువంటి విశేషాంశాలు ఏమిటి అనేటువంటి విషయాల్ని ఒకసారి అవగాహన చేసుకోవడం చాలా మంచిది కదా. మరి అందుచేతనే ఈ ఎలక్ట్రికల్ పాయింట్స్ విషయంలో ప్రతి వాళ్ళు కూడా వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాల గురించి మనం పరిశీలిద్దాం. ఈ గదుల్లో ఎలక్ట్రికల్ పాయింట్స్ అమర్చేటప్పుడు ఎప్పుడైనా సరే స్విచ్లు కానివ్వండి లేదా పాయింట్లు కానివ్వండి, ఆ గదిలో ప్రతి ఒక్క గదికి కూడా ఆగ్నేయంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితిని ప్రసాదిస్తుంది. అంటే తూర్పు పొడవులో సగం నుండి ఆగ్నేయం వరకు, దక్షిణం పొడవులో సగం నుండి ఆగ్నేయ మూల వరకు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు కూడా వాయవ్య మూల నుంచి పడమర మధ్య వరకు మరియు వాయవ్య మూల నుండి ఉత్తరం మధ్య వరకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అట్లా వీలు పట్టలేదండి, మాకు పూర్తిగా అన్నీ ఆగ్నేయంలో రావాలంటే కుదరదు కదా అనుకున్నప్పుడు ఇటువంటి విశేషాంశాలని కూడా పరిగణలోకి తీసుకోవడంలో తప్పు లేదు. నైరుతిలో మాత్రం ఎలక్ట్రిక్ పాయింట్లు కానీ బోర్డులు కానీ ఉండకూడదు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నైరుతి మూల ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఎలక్ట్రికల్ బోర్డ్స్ కానీ పాయింట్లు కానీ ఉండటానికి వీలు లేదు. ఏ గదిలోనైనా సరే ఏసీ మీరు అమర్చుకునేటప్పుడు పడమర వాయువ్యంలో పెట్టడం చాలా ఉత్తమం. పడమర వాయువ్య దిశలో ఏసీ అమర్చుకోవటం మంచిది. అలా వీలు కానప్పుడు దక్షిణ ఆగ్నేయం కూడాను మంచిదే. ఆ రెండు వీలు కానప్పుడు పడమర మధ్యలో కానీ దక్షిణ మధ్యలో కానీ పెట్టడం చాలా మంచిది. ఈశాన్యంలోనూ తూర్పు ఉత్తరాల్లోనూ ఏసీ మాత్రం ఉంచకూడదు. తప్పనప్పుడు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యంలో ఏసీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా చాలామంది ఫ్రిడ్జులు కొంటూ ఉంటారు. ఒక ఇల్లు అన్న తర్వాత ఆ ఇంట్లో ఫ్రిడ్జ్ తప్పనిసరిగా కనిపిస్తోంది నేటి నవీన నాగరిక ప్రపంచంలో. ఫ్రిడ్జ్ అనేటువంటిది చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి గదికి పడమర మధ్య నుండి వాయువ్యం మూల వరకు ఎక్కడైనా సరే ఏర్పాటు చేయటం వాస్తుశాస్త్రరీత్యా శ్రేష్టం. అలా వీలు కానప్పుడు గదికి దక్షిణ నైరుతి నుండి దక్షిణ ఆగ్నేయం వరకు ఎక్కడైనా సరే మీరు ఫ్రిడ్జ్ని ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్ అనేది ఉత్తర ఈశాన్య దిశల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఉంచకూడదు. ఉత్తర ఈశాన్య దిశల్లో ఫ్రిడ్జ్ అనేటువంటిది ఉండకూడదు. ఫ్రిడ్జ్ను ఉత్తరానికి తప్ప ఏ దిక్కుకైనా ఎదురుగా పెట్టుకోవచ్చు. ఆ ఫ్రిడ్జ్ చూసేటువంటి విధి విధానం అది. ఉత్తరానికి పెడితే రిపేర్లు వస్తాయి కాబట్టి తూర్పుకు కానీ పడమరకు కానీ ఎదురుగా పెట్టుకోవటం సర్వ శ్రేయోదాయకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక టీవీలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో రకరకాలైనటువంటి టీవీలు అమర్చుకుంటూ ఉన్నారు. ఈ టీవీ ఉంచడానికి సరిగ్గా ఆగ్నేయ మూల ఉత్తమంగా చెప్పబడ్డది, కానీ దక్షిణ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం కూడాను పెట్టుకోవచ్చు.
తూర్పు ఆగ్నేయంలో పెడితే తూర్పు గోడకు 1 అడుగు దూరంలో స్టాండ్ మీదనే పెట్టుకోవాలి. తూర్పు గోడలోని అల్మారాలో పెట్టకూడదు. పడమర గోడ పొడవు మొత్తంలో, దక్షిణపు గోడ పొడవు మొత్తంలో ఎక్కడైనా సరే టీవీ పెట్టుకోవచ్చు. అంటే దక్షిణం, పడమర ఆ గోడ దగ్గరగా మీరు మీ టీవీని చక్కగా ఉంచుకోవచ్చు. ఉత్తరం మధ్య నుండి ఈశాన్యం వరకు, తూర్పు మధ్య నుండి ఈశాన్యం వరకు ఉన్న స్థలంలో ఎప్పుడూ కూడా టీవీ పెట్టకండి. టీవీని ఉత్తరానికి తప్ప ఏ దిక్కైనా సరే ఎదురుగా మీరు పెట్టుకోవచ్చు. తూర్పు పడమరలకు ఎదురుగా టీవీ పెట్టుకోవటం ఉత్తమోత్తమం అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. తూర్పు పడమరలకు ఎదురుగా టీవీ ఉంచటం ఉత్తమోత్తమం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కంప్యూటర్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా కంప్యూటర్స్ వాడుతున్నారు. ఈ కంప్యూటర్స్ అనేటువంటివి పడమరలో తూర్పు ముఖంగా ఉండాలి. పడమర దిశలో తూర్పు ముఖంగా ఉండాలి. ఆపరేటర్ మాత్రం పడమర ముఖంగా కూర్చోవటం అనేటువంటిది ఉత్తమం. కంప్యూటర్ మానిటర్ని మాత్రం ఉత్తర ముఖంగా పెట్టకూడదు. అలా చేసినట్లయితే అయస్కాంత ప్రభావానికి సాఫ్ట్వేర్లో కానీ లేదా రెండిట్లో కానీ సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి. అష్టైశ్వర్యాలు అనేటువంటివి చాలా అవసరం ప్రతి వ్యక్తికి కూడాను. ఈ అష్టైశ్వర్య సిద్ధి కోసం కూడా మనం మన గృహాన్ని చాలా అలంకరణగా, అద్భుతంగా, చూడటానికి అందంగా అమర్చుకోవాలి. ఈ ఎలక్ట్రికల్ సామాన్లు విషయంలో కూడాను మీరు చాలామంది వంటగదిలో ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ కుక్కర్స్, ఎలక్ట్రికల్ సామాన్లు కొన్ని వాడుతున్నారు. ఇవి వాడేటువంటి విధి విధానంలో కూడాను ఆగ్నేయ దిశలో స్విచ్లకే వీటిని అమర్చేటువంటి విధి విధానంలో మీరు పెట్టుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకం. ఇక గ్రైండర్స్ ఉంటాయి. ఈ గ్రైండర్స్ అంటే పప్పు రుబ్బే మిషన్లు, లేకపోతే చిన్న చిన్న మిషన్గా ఉండి అనేక రీతుల్లో ఉపయోగించేటువంటి ఈ యొక్క గృహోపకరణ సామాగ్రిలో వంటకు సంబంధించినంత వరకు కూడాను మీరు వంటగదిలో గ్యాస్ స్టవ్ అమర్చేటువంటి విధి విధానం ఎప్పుడూ కూడాను మీరు తూర్పు తిరిగి అమర్చుకోవాలి. వంట చేసేటప్పుడు తూర్పు తిరగాలి. తూర్పు గోడకు మాత్రం ఆ గ్యాస్ స్టవ్ మాత్రం ఆనకూడదు. కొద్దిగా ముందుకి లాగి ఆ స్టవ్ ఉండేటువంటి రీతిలో అమర్చుకోవాలి. ఈ యొక్క గ్రైండర్సు ఇవన్నీ కూడాను దక్షిణ గోడకు ఉండేటట్టుగా కానీ లేక పడమర గోడ వైపు ఉండేటట్టుగా కానీ మీ యొక్క వంటగదిలో అమర్చుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. వంటగదిలో ఇల్లాలు వంట చేసేటప్పుడు తూర్పు గోడకి తప్పనిసరిగా కిటికీ ఉండాలి. ఆ కిటికీ అమర్చేది చాలామంది దక్షిణం వైపు అమర్చుతూ ఉంటారు. కానీ తూర్పు వైపు కూడా ఒక కిటికీ ఉండటం సర్వత్రా కూడాను శుభదాయకం. ఆ తూర్పు నుంచి గాలి వెలుతురు వంటగదిలోకి ఎక్కువగా పడేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఇంటిలో ఉండేటువంటి సామాన్లన్నీ కూడాను ఏర్పాటు చేసుకోవటం మంచిది. అలాగే ఇంటిని అలంకరణ సామాగ్రిగా చాలామంది వివిధ రకాలైన బొమ్మల్ని తీసుకొచ్చి మీ యొక్క షోకేసుల్లో చాలా అద్భుతంగా అమరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, ఒక త్రిశూలాన్ని పట్టుకొని నుంచున్నటువంటి వ్యక్తి విగ్రహం పెద్దది, ఆ విగ్రహాన్ని అందంగా ఉంటుంది కదా అని చెప్పేసి హాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అది వాస్తుశాస్త్రరీత్యా చాలా తప్పు. త్రిశూలం పట్టుకొని, ఖడ్గం పట్టుకొని ఇట్లాంటివన్నీ కూడా వాస్తుశాస్త్రంలో మంచిది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుచేత అటువంటి బొమ్మల విషయంలో కూడాను చాలా జాగ్రత్త వహించాలి. అలాగే షోకేసుల్లో ఎప్పుడూ కూడాను
గుర్రపు బొమ్మలు ఉండకూడదు. గుర్రం అనేటువంటిది కోరికలే గుర్రాలైతే అనేటువంటి సామెతకు నిదర్శనం. కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటి ఏనుగు బొమ్మలు, అవి కూడా తొండం ఎత్తి ఉన్నటువంటి బొమ్మలు మీ యొక్క షోకేసుల్లో అందంగా అమర్చుకోండి, తప్పులేదు. దేవతా విగ్రహాలు, శివుడు, పార్వతి, లక్ష్మి, సరస్వతి, వినాయకుడు, ఇలాంటి చిన్ని బొమ్మలన్నీ కూడా షోకేసుల్లో అమర్చుకోవడంలో తప్పులేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాం కృత్వా స్వేషు దారేషు రమ్యత అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేంద్రియం అందావిడ. ఓ రావణ, ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ భార్య రక్షింపబడాలని, నీ భార్యగానే ఉండాలని నువ్వెలా కోరుకుంటావో ఇతరుల భార్యల యందు అదే భావనతో ఉంటారు. నీ భార్య యందు పొరపాటు ఎవరైనా చేస్తే నువ్వెంత కోప్పడతావో ఇతరుల భార్య యందు నువ్వు అలా ప్రవర్తిస్తే వాళ్ళకి అంతే ఆగ్రహం వస్తుంది. కాబట్టి నీ విషయం ఆలోచించుకో ఇతరుల భార్య యందు కూడా. అంతేకాని నిష్కారణంగా కనపడ్డారు కదా అని వాళ్ళ జోలికెళ్ళకు, పాడైపోతావు. 2, చపలం చలితేంద్రియం. ఓ, చాలా పెద్ద మాట అంది ఆవిడ. అన్ని వేళలా ఈ ఓపిక ఉండదురా రావణ. శరీరము జర్జరీభూతమైపోతుంది, వృద్ధాప్యం వస్తుంది. మృత్యు అంత తేలిగ్గా రమ్మంటే రాదు. వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు ఏది తిను అరుగుతుంది, ఎక్కడ పడుకో నిద్రపడుతుంది. ఓపిక అయిపోతుంది ఒక రోజున. ఈశ్వరుడు శరీరాన్ని జర్జరీభూతం చేసేస్తాడు. జర్జరీభూతం అయిపోయిన తర్వాత నువ్వు ఏది తిన్నా పడదు, ఎక్కడ పడుకున్నా నిద్ర పడుతుందని నమ్మకం ఉండదు. ఈ 2 కాదు, అన్నిటికన్నా భయంకరమైనటువంటి స్థితి ఈశ్వరుడు పాపపుణ్యములకు తీర్పు చెప్పేది ఎప్పుడో తెలుసా? జీవుణ్ణి విడిపించాడు. తన మలమూత్రములను తాను విసర్జించలేడు, తన మలమూత్రములను వేరొకరెత్తాలి, పడుంటాడు అలాగా. అప్పుడు నీ చెవులు మాత్రం వినపడుతుంటాయి. నీ భార్య ఏమంటుందో తెలుసా? ఒంట్లో ఓపికన్నప్పుడు ఏం చేసిన వాడో తెలుసా వీడు? ఇప్పుడు నేను చేయవలసి వస్తోందంటుంది. చపలం చలితేంద్రియం, ఇంద్రియము నిగ్రహము లేని ధూర్తుడు అంటుంది. అప్పుడు నువ్వు బ్రతికి చచ్చిపోయినట్టే రావణ. అంది యుద్ధకాండం. రావణాసురుడు చనిపోతే తీసుకొచ్చారు పల్లకీలో మండోదరిని. అందరు అనుకున్నారు రాముణ్ణి నిందిస్తుంది అనుకున్నారు. ఆమె రాముడి వంక చూసి రావణుడి వంక చూసింది. 10 తలలు తెగిపోయి ఉన్నాయి. చూసింది, అందరూ ఆయన నిన్ను చంపాడు అనుకుంటున్నారు. భార్యని నాకు తెలుసు, నీ ఇంద్రియములు నిన్ను చంపేసేది. నాలో లేనిది సీతమ్మలో మాత్రమే ఉన్నది, నీకేం కనపడిందిరా అని. ఏ కీర్తి మూట కట్టుకున్నాడు? ఈ మాట సీతమ్మ సుందరకాండలో చెప్పింది, అందుకది పారాయణకాండ అయింది. ఆత్మానుపమాం కృత్వా స్త్వేషు దారేషు రమ్యత అతుష్టం స్త్వేషు దారేషు చపలం చలితేంద్రియం వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనుకుంటున్నావేమో, నీ చావులో నీ పాపపుణ్యాలు బయటికి వచ్చేస్తాయి. ఏమీ చెయ్యక్కర్లేదు, ఈశ్వరుడు విడిపించకుండా అలా వదిలిపెట్టేస్తే చాలు. జీవుణ్ణి విడుదల చెయ్యడు, అలా ఉంచుతాడు చాలు. ఎవరెత్తుతారు, ఎన్నాళ్ళు ఎత్తుతారు మలమూత్రాలు? అందుకే శ్రీశైలంలో ఇప్పటికీ పూజంతా అయిపోయిన తర్వాత తీర్థం ఇచ్చే ముందు అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం అని చెప్తారు. అనాయాసంగా వెళ్ళిపోవాలి, చేయి చాపకుండా బ్రతకగలగాలి. ఈ 2 ఈశ్వరా నాకు ఇప్పించమని అడుగుతారు. అందుకని నా మాట విన్ను.
బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని చెప్పుకుంటాడు నృసింహశతక కర్త. ఏమో అప్పుడు అనగలనో అనలేనో, ఓపికండగా ఇప్పుడే అంటున్నాను, వీడు అన్నాడని విని గుర్తుపెట్టుకోవయా స్వామి అంటాడు. కాబట్టి బ్రతకడం తేలిక రావణ, చావడం కష్టం. నిన్ను చంపుతాడు అనుకుంటున్నావేమో రాముడు, నిన్ను అలా ఉంచి చంపుతాడు మిగిలిన వాళ్ళని. కళ్ళ ముందు తమ్ముళ్ళు వెళ్ళిపోతారు, కళ్ళ ముందు సైన్యం వెళ్ళిపోతుంది, కళ్ళ ముందు సేనాపతులు వెళ్ళిపోతారు. ఒక్కడివే, ఇంత అంతఃపురానికి ఒక్కడివే ఉంటావు, యుద్ధభూమిలో ఒక్కడివే నించుంటావు. అందరూ వచ్చి నీ చావు కోసం నిరీక్షిస్తారు. ఒక్కొక్క తల తరిగేస్తాడు. అప్పుడు ఏడుస్తావు, ఎందుకు నేను ఈ పని చేశానని. నిన్ను రక్షించే వాళ్ళు ఉండరు, నా మాట విను, వద్దు అని అక్కడ చెప్పింది సుందరకాండలో తల్లి. మళ్ళీ మారీచుడు ఏం చెప్పాడో అదే చెప్పింది. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. ఏమిరా ఈ లంకాపట్టణంలో మంచి చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? విన్నా ఆచరించవా? ఎక్కడుంది నీ ఎందు దోషం అని అడిగింది. ఆవిడికి భయం ఏమిటండి, భీరు అని వాడంటాడు. ఆవిడ ఎంత ధైర్యంగా మాట్లాడిందో నా తల్లి. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత. వినవా? విన్న విషయాలు చెవిలో పెట్టుకోవా? జ్ఞాపకంలో పెట్టుకుని ఆచరించవా? ఎక్కడుంది దోషం నీ ఎందని అడిగింది. రాముడు చాలా చులకన, రాముణ్ణి చంపేస్తాను అంటున్నావు కదా, నిజంగా రాముణ్ణి చంపగలిగిన మనగాడివైతే రామలక్ష్మణుల్ని ఓడించి నన్ను ఎందుకు ఎత్తుకురాలేదు? నహిగంధముపాఘ్రాయ రామలక్ష్మణస్త్వయా శక్త్యా సందర్శనే స్థానం తునా శర్దూలయోరివా. కుక్క పెద్దపులి వాసన వస్తే పారిపోయినట్టు రామలక్ష్మణులు లేకుండా చేసి నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు? మరి ఇప్పుడు అన్ని డాంబికాలు మాట్లాడతామే రామలక్ష్మణుల గురించి. ఏది ఎదురు నిలబడి చూస్తాను రామలక్ష్మణులకి? అయినా పిచ్చివాడా, నీకు తెలియక అలా మాట్లాడుతున్నావు. నన్ను తీసుకొచ్చానని నువ్వు అనుకుంటున్నావు, నీ తరం కాదు నన్ను రాముడి దగ్గర నుంచి తీసుకురావడం. శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. సూర్యుడు అక్కర్లేదు, సూర్యుడి ప్రభ కావాలి. దీపం అక్కర్లేదు, దీపపు కాంతి కావాలి. పువ్వు అక్కర్లేదు, సౌరభం కావాలి. పాలక్కర్లేదు, వాటి తెలుపు కావాలంటే విడి వస్తాయిరా? సీతారాములు ఒక్కటే, విడివిడి వచ్చేదాన్ని కాను. ఓరి పిచ్చివాడా, ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఆవిడ చెప్పేసింది మహాతల్లి. యథార్థం చెప్పింది, వాడు వింటే కదూ. ఒరే విధిస్తవ పదార్థాయ విహితో నత్ర సంశయ. అనుమానం పెట్టుకోకు, నువ్వు చచ్చిపోవడానికి నన్ను ఎత్తుకొచ్చావు. నీ చావు నువ్వు వండుకుంటున్నావు, తర్వాత నీ ఇష్టం. నీకు 2 నెలలు సమయం ఇచ్చానన్నాడు, అహంకరించాడు, పోయాడు తప్ప ఒక్క మాట తల్లి చెప్పింది విని ఉంటే, వాడి చెవులకు ఎక్కి ఉంటే, శరణాగత వత్సలహ ఇంత తప్పు చేశావని రాముడేమనుకోడు. వెళ్ళి కాళ్ళ మీద పడిపో, చాలు, రక్షించేస్తాడు. నీ లంక నువ్వు వేలుకో, నన్ను రామచంద్రమూర్తికి ఇచ్చేయి. అసలు నువ్వు ఇమ్మంటున్నానని చేతకాని దాన్ని అనుకుంటున్నావా? అసందేశాత్తు రామశ్చ తపసశ్చానుపాలనాత్ నత్వాంకుర్మి దశగ్రీవ భస్మార్హి తేజస. నరకాంతని కనుక పాతివ్రత్యాన్ని పాటించాలి కాబట్టి, నరకాంతగా నటిస్తున్నాను కాబట్టి నేను రామచంద్రమూర్తి వచ్చి నన్ను రక్షించాలని కోరుకుంటున్నాను తప్ప, నేనే తలుచుకుంటే నాకున్నటువంటి తపశ్శక్తితో నిలబడినటువంటి నిన్ను భస్మరాశి కింద పడిపోయేటట్టుగా బూది కుప్పగా మార్చగలను. వదిలిపెట్టాను రా రావణ, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని చెప్పినప్పుడు ఒక్క మాట తలకెక్కుంటే రామాయణం ఎలా ఉండేదో. ఎక్కడ ఎంతమంది చెప్పలేదు రావణుడికి, ఎంతమంది చెప్పారు. సుందరకాండ చిట్ట చివరిలో స్వామి హనుమ చెప్పారు, 4 మంచి మాటలు చెప్పిపోదాను, రేపు పొద్దున నాకేం చెప్పలేదని ఏడుస్తాడని. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యాం అభిజానాసి పంచాస్యమివపన్నగీం అన్నారు. నువ్వు నన్ను బోకరించకు, సీతమ్మని తీసుకురాలేదని. నేను చూశాను, తీసుకొచ్చావు, అశోకవనంలో దర్శనం చేశానని చెప్పారు, నిర్భయంగా చెప్పారు. నేను చూశా సీతమ్మని, మాట్లాడా. సీతమ్మ అంటే ఆడదనుకుంటున్నావు, 5 తలల పాము, చచ్చిపోతావురా నువ్వు. పైగా తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. నువ్వు చేసిన పుణ్యం ఉంది, తపస్సు ఉంది, వాటన్నిటి ఫలితం కాంచనలంకకి ఆధిపత్యం వహించావు, ఇంతమంది భార్యలతో సంతోషంగా గడిపేశావు, ఇంద్రజిత్తు లాంటి కొడుకునికి అన్నావు. ఇప్పుడు ధర్మ ఫలితం అయిపోయి అధర్మ ఫలితం ప్రారంభమైంది. ఇప్పుడు ధర్మం జోక్యం చేసుకోదు, 10 తలలు తెగిపోతాయి, లంక కాలిపోతుంది. నా మాట వినరా?
నేను ఎవరి చేతిలోనూ చచ్చిపోను బ్రహ్మగారిని వరాలు అడిగానంటావేమో. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ. సుగ్రీవుడు చాలుగా నిన్ను చంపేయడానికి, వానరుల చేతిలో చనిపోనని నువ్వు వరం అడగలేదుగా. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస. సుగ్రీవుడు గంధర్వుడు కాడు, రాక్షసుడు కాడు, యక్షుడు కాడు, కిన్నెరుడు కాడు, సాక్షాత్తు వానరుడు. కాబట్టి నరవానరులను అడగలేదు కాబట్టి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావుగా. కాబట్టి ఎక్కడికి తప్పించుకుంటావు? పైగా రాముడు ఒకసారి ఎవరినైనా చంపుతానని ప్రతిజ్ఞ చేసి బయలుదేరి వచ్చేస్తే రాముణ్ణి కాదని రక్షించేవాడు లోకంలో ఉన్నాడా? బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో త్రినేస్త్ర త్రిపురాంతకోవా త్రాతుం న శక్తః ఇది రామవధ్యం. రాముడు చంపేస్తానంటే మూడేసి విశేషణాలు వేశారు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా, బ్రహ్మ స్వయంభువు 4 ముఖాలు ఉన్నవాడు కావచ్చు. రుద్రో త్రినేస్త్ర త్రిపురాంతకోవా, రుద్రుడు త్రినేత్రుడు త్రిపురాంతకుడు. ఆయన ఈయన 2 కాదు. ఆయన లేకపోతే ఇంద్రో సురేంద్రో సురనాయకోవా, ఇంద్రుడు సురేంద్రుడు సురనాయకుడు కావచ్చు. రాముడు చంపుతానన్న వాడిని ఆపేవాళ్ళు లేడరా? చంపేస్తాడు. ఏమనుకుంటున్నావు రాముడు అంటే? మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదుపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలను దండ బల ప్రచండ పురచండ విఖండన చండకాండముల్. రామచంద్రమూర్తే వచ్చి తన బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణములను సంధించి విడిచిపెడితే లంకాపట్టణం ఆకాశంలోకి వచ్చి అవి మెరుస్తూ పడిపోవడం మొదలు పెడితే నిన్ను రక్షించగలిగిన వాడు ఇక ఏ లోకంలో ఉండడు. ఆయన యొక్క బాణ పరంపర అలా ఉంటుంది. రాముడంటే సాధారణ మానవుడి అంతటివాడు అంటున్నావు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న యర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. రామచంద్రమూర్తి అంటే ఆయన చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచే. నువ్వు ఒకనాడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి నేను పరమేశ్వర దర్శనం చెయ్యాలంటే నందీశ్వరుడు ఇప్పుడు కుదరదంటే కైలాస పర్వతాన్ని కదిపేస్తానని కింద చేతులు పెట్టి కదిపావు. కదిపితే మహానుభావుడైనటువంటి శంకరుడు తన కాలి బొటన వేలుతో కైలాసాన్ని నొక్కాడు. నీ బాహువులు 20 చేతులు దాని కింద ఉండిపోతే పెద్ద అరుపులు అరిచావు బాధతో. అరిస్తే ఇంత అరుస్తున్నావు, ఇంత రవం చేస్తున్నావు రావణా అన్నాడు శివుడు. అప్పుడు అది పేరు కింద పెట్టుకు తిరగడం మొదలుపెట్టావు. మీ తాత నీకు పెట్టిన పేరు పులశ్చ బ్రహ్మ. ఏమిరా, ఆనాడు పరమశివుడు కాలి బొటనవేలుతో కైలాస పర్వతాన్ని తొక్కితే 20 చేతులు నలిగిపోయితే ఏడిచినటువంటి నువ్వు పరమశివుని యొక్క ధనస్సుని విరిచిన రామచంద్రమూర్తితో యుద్ధానికి ఎడతావా? రామకథ శ్రీరామకథ రామకథ శ్రీరామకథ. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే. 4 సముద్రాల దగ్గర సంధ్యావందనం చేసే అలవాటు ఉన్నటువంటి వాలి సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే నువ్వు వెనక నుంచి వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టకపోతే సంధ్యావందనం అయిన తర్వాత వీడి సంగతి చూద్దాం 10 తలల పురుగుని తోకతో చుట్టి సంధ్యావందనం అయిపోయాక 4 సముద్రాలు దాటించి కిష్కింధకి తీసుకెళ్ళి భార్య ఇచ్చిన పాలు తాగుతూ తోక విదిల్చి అక్కడ పారేసి ఎవరరా 10 తలల పురుగా అని అడిగాడు. అటువంటి వాలిని ఒక్క బాణంతో రాముడు కొట్టాడు. వాలినొక్కమ్మున కూలవేసే అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే. 10,000 చేతులున్నవాడు కార్తవీర్యార్జునుడు. అన్ని చేతులున్న కార్తవీర్యార్జునుని తన పరశువుతో గండ్రగొడ్డలితో వెళ్ళి చేతులు నరికి చంపినవాడు పరశురాముడు. ఆ పరశురాముడి చేతిలో ఉన్నటువంటి వైష్ణవ ధనస్సుని లీలగా స్వీకరించినవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో యుద్ధం చేస్తావా? పరశురాముని ఆది భంగపరచే కడిమియొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే. కరదూషణలు 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్రమూర్తి ఒక్క పక్క. 1 గంట 12 నిమిషాల్లో 14,000 మందిని చంపేశాడు. అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా? 14,000 బారిసమరే అమ్మహాధనుర్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే.
3 లోకాలను పరిపాలించిన వాళ్ళైనటువంటి వాళ్ళైనా సరే రామచంద్రమూర్తి ముందు నిలబడి యుద్ధం చేయగలరని అనుకుంటున్నావా? అయినా రాముడి వరకు ఎందుకు? తురగశ్చందన మత్తమారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగా కాల్చి సైనిక సుహృత్పుత్రాణి జస్సేణి నెత్తురు క్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్ట నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీలబ్ధి వర్ధిల్లగన్. నీ 10 తలకాయలు గిల్లేస్తానేమనుకుంటున్నావు రావణ? రాముడి వరకు ఎందుకురా? ప్రతిజ్ఞ చేశాడని వదిలిపెడుతున్నాను. మామూలుగా కాదు, నిన్ను చంపి లంకాపట్టణపు గోపురాలన్నిటినీ కింద పడేసి లంకని కాల్చి సైన్యాన్ని మర్దించి వెళ్ళిపోతాను. అటువంటి రాముడి జోలికి ఎడతావా? ఏమనుకుంటున్నావు రాముడు అంటే? ఏమనుకుంటున్నావు సీతమ్మ అంటే? అటువంటి సీతారాముల జోలికి వెళ్ళకు, సీతమ్మని విడిచిపెట్టని చెప్పారు. అప్పటికైనా వింటే పోయేది. అప్పుడు కూడా ఈ వానరాన్ని పట్టి బంధించండి అన్నాడు. సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రువన్ పరార్థం పరవాన్న దూతో వదమర్హసి అన్నాడు విభీషణుడు లేచి. తప్పనయా, దూతని చంపడం ఏమిటన్నాడు. కాబట్టి ఎక్కడైనా చెప్పిన మాట వినుంటే రావణుడు బాగుపడిపోయేవాడు. విన్నది ఎక్కడ? మాట వినకపోవడం అన్నది ఎంత ప్రమాదం తీసుకొస్తుందో. రామాయణంలో రావణుడు కావచ్చు, మహాభారతంలో దుర్యోధనుడు కావచ్చు. దుర్యోధనుడిది అదే పద్ధతి. ఆఖరికి మహర్షులందరూ వచ్చి కూర్చుని మంచి మాటలు చెప్పినా సరే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి కేనాపి దేవేన హృది స్థితేనా యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు. మొండివాదన. ధర్మం నాకు తెలుసు, చెయ్యాలనిపించదు. అధర్మం నాకు తెలుసు, చేయకుండా ఉండబుద్ధి. నేనేం చేయను? నా గుండెల్లో కూర్చున్న దేవుడు నాతో అలా చేయిస్తున్నాడు, మీరు నాకు చెప్పడం ఎందుకని అడిగాడు. చెప్పి పైగా వచ్చిన మహర్షులు మైత్రేయాదులు మాట్లాడుతుంటే తొడల మీద చప్పుడు చేశాడు. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు తొడలు తెరిచి చప్పుడు చేశావు కాబట్టి నీ తొడలు భంగమై మరణిస్తావని శాపం ఇచ్చారు. ఋషుల శాపం. భీమసేనుడు కొట్టిన గదాప్రహారానికి తొడలు విరిగి కింద పడిపోయాడు కురుక్షేత్రంలో. కాబట్టి చెప్పిన మాట విననివాడు లోకంలో బాగుపడిన వాడెవరున్నాడు? ఎంత ఉద్వేగంలో ఉన్నా చెప్పిన మాట విన్నవాడెవరున్నాడో వాడు ధన్యాత్ముడు. భరతుడు ఉద్వేగాన్ని పొందాడు రామాయణంలో. మహానుభావుడు రామచంద్రమూర్తిని కలుసుకోవాలని వెళ్ళి రాముడిని మళ్ళీ తిరిగి తీసుకురావాలని అపనిందంతా తన మీద పడిపోయిందని ఎంత ఏడ్చాడో. యావన్న రామం రక్షామి లక్ష్మణం వా మహావరం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణౌభ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి అంటాడు అయోధ్యకాండలో. ఏనాడు రాముణ్ణి చూస్తానో, సీతమ్మని చూస్తానో, లక్ష్మణుణ్ణి చూస్తానో అప్పుడే నాకు శాంతి. ఏనాడు రాముడి పాదాలు నా తల మీద పెట్టుకుంటానో అప్పుడు నాకు శాంతి అని పరుగు పరుగున రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి చనిపోయిన వార్త చెప్పాడు. అన్నయ్య రాజ్యం తీసుకొని ఎంత బతిమాలాడు. మహానుభావుడు. ధర్మం అంటే ధర్మమే. ఏ వరాలు కోరిందో ఆ కైకమ్మే వచ్చింది. అన్నయ్య అమ్మ అడుగుతోంది, వెనక్కి వచ్చేసేయి అన్నాడు. రాముడు అన్నాడు, వరాలు ఇచ్చినవాడు దశరథ మహారాజు గారు, మన తండ్రి. ఆయన ఇచ్చిన వరాలు సత్యమయ్యేటట్టు చూడవలసిన బాధ్యత నాది. రాతలో కోతలో తండ్రి ఉండగా అయిపోయాయి. ఇప్పుడు నేను మార్చి వెనక్కి వచ్చేస్తే తండ్రి సత్యము నుండి పతితమై స్వర్గము నుండి కింద పడిపోతాడు. తండ్రిని రక్షించిన వాడు కొడుకు. నేను రాను. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టవలసిందే. ధర్మమే, నాకు ఇంకొకటి అక్కర్లేదు. నాకు సత్యధర్మములే కావాలి. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు. జాబాలితో మాట్లాడుతూ సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది, నాకు సత్యము తప్ప అన్యం అక్కర్లేదు, నేను రాను అన్న మాటకి కట్టుబడిపోతానన్నాడు. భరతుడికి విపరీతమైన ఉద్వేగం వచ్చేసి ప్రాయోపవేశం చేస్తాను, ఇక్కడే సుమంత్ర వెళ్ళి దర్భలు పట్టరా అన్నాడు. సుమంత్రుడు రాముడి వంక చూశాడు. రాముడు అంగీకరించలేదు. భరతుడే వెళ్ళి దర్భలు తెచ్చుకుని పరుచుకుని రాముడి పర్ణశాల ఎదురుగుండా పడుకున్నాడు. పడుకుని నువ్వు వస్తానంటే తప్ప నేను లేవను, ఇలాగే పడుకుంటాను. అంటే రాముడు అన్నాడు, అలా పడుకునే అధికారం ఒక్క తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎవరైనా అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోతే ఏమీ చెయ్యలేడు. కాబట్టి బ్రాహ్మణుడు ఒక్కడే అలా పడుకోవచ్చు తప్ప క్షత్రియుడు అయ్యుండి అలా పడుకోకూడదు. అది ధర్మ విరుద్ధం. చేసినది తప్పు కనుక ప్రాయశ్చిత్తంగా లేచి ఉదకం ముట్టుకో, నన్ను ముట్టుకో అన్నాడు. ధర్మమూర్తి కనుక లేచి ఉదకం ముట్టుకుని రాముణ్ణి ముట్టుకున్నాడు. అందరినీ అడిగాడు, జానపదులను అడిగాడు, వచ్చిన వాళ్ళని అడిగాడు, మహర్షులను అడిగాడు. మహర్షులు తెల్లబోయారు. రాజ్యం కోసం కొట్టుకున్న అన్నదమ్ముల్ని చూసాం. అన్నయ్య నీది రాజ్యం అంటాడు తమ్ముడు, తమ్ముడా నీది రాజ్యం అంటాడు అన్నయ్య. ఏమీ అన్నదమ్ములు రా అని పొంగిపోయారు. అప్పుడు అందరినీ అడిగాడు, మీరు చెప్పలేని నేను ఒక్కడనే ఏడుస్తున్నాను అన్నయ్య దగ్గరని. వాళ్ళు అన్నారు, ఏం చెప్పమంటావు, మీ అన్నయ్య మాట్లాడింది పరమ ధర్మం కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం అన్నారు. అప్పుడు మహానుభావుడు మాట వినడం అంటే అది. అన్నయ్య నువ్వు అక్కర్లేదు, నీ చెప్పులు పరిపాలిస్తాయి అన్నయ్య. ఇదిగో వశిష్ఠుడు తెచ్చాడు. ఈ చెప్పుల మీద ఒక్కసారి పాదాలు పెట్టి వదిలేయమని
బంగారు పాదుకలు అక్కడ పెట్టాడు. అధిరోహార్యపాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. సమస్త లోకము యొక్క యోగక్షేమములను నీ పాదుకలు చూస్తాయన్నయ్య అన్నాడు. అది గౌరవం అంటే. ఆ పాదుకలు పట్టుకుని వెళ్ళేటప్పుడు నేను రైలు ఎక్కి నా పెట్టి నా నెత్తి మీద ఎట్టుకోవాలా? నా పక్కన ఎట్టుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు, లగేజ్ కౌంటర్లో పెట్టుకోవచ్చు. రథం ఎక్కినటువంటి భరతుడు రథంలో పక్కన పెట్టకూడదా? పెట్టలేదు. తత శిరసి కృత్వాతు పాదుకే భరతస్తదా ఆరురోహ రథం హృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత అన్నారు మహర్షి. ఏమి భక్తి భరతుడిది! ఆ రామచంద్రమూర్తి ఎక్కి దిగిపోయిన పాదుకల్ని తీసుకుని తత శిరసి కృత్వాతు తల మీద పెట్టుకుని వెళ్ళి అలాగే రథం ఎక్కి రథంలో కూర్చుని తల మీదే ఉంచుకున్నాడు శత్రుఘ్నుడితో కలిసి. తల మీదే పెట్టుకుని అయోధ్య పట్టణానికి వెళ్ళి అన్నయ్య లేని అయోధ్యలో నేను ఉండలేను, నందిగ్రామానికి వెళ్ళిపోతున్నానని నందిగ్రామానికి వెళ్ళిపోయి సింహాసనం మీద పాదుకలు పెట్టి పరిపాలన చేశాడు. 14 ఏళ్ళు రాముడు ఎలా ఉంటాడో నేను అలాగే జటావల్కములను కట్టుకుని నియమంతో ఉంటాను. 14 ఏళ్ల తర్వాత అన్నయ్య నువ్వు తిరిగి రాకపోతే సరయూ నది ప్రవేశం చేసేస్తానన్నాడు. అందుకే స్వామి హనుమని పంపించి శుభవార్త చెప్పించి ఆపించారు భరతుడిని. అంతటి ధర్మనిష్ట, మాట చెప్తే విన్నారు, ఎంత ఉద్వేగంలోనూ విన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.